సూరి షోకి స్వాగతం. ముందుగా ఒక చిన్న విన్నపం. మా యొక్క వీడియోల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మేము చేసే ఈ వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. అలాగే మీ యొక్క సలహాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. సో ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ యొక్క వీడియోలో మనము హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఏ కంట్రీస్లో ఉన్నారు, టాప్ 10 కంట్రీస్లో గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అలాగే ఈ యొక్క కంట్రీస్లో 2020లో ఎంతమంది బిలియనర్స్ ఉన్నారు, 2024 వచ్చేసరికి వీళ్ళు ఎంతమంది పెరిగారు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. అలాగే 2020లో ఈ యొక్క కంట్రీస్ యొక్క జీడిపి ఎంత ఉంది, అది 2024 వచ్చేసరికి ఎంత పెరిగింది, దానికి కోరిలేషన్గా ధనవంతులు ఎంతమంది ఆర్ బిలియనర్స్ ఎంతమంది పెరిగారు అనే విషయాన్ని కూడా చర్చించుకుందాం. చివరిగా అసలు అందరూ భారతదేశానికి ఎందుకు ఆర్థికంగా చాలా స్కోప్ ఉందని అంటున్నారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. 10 కంట్రీస్ విత్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఏవి అనేవి మన లిస్ట్లో కనుక చూస్తే మొదటిగా మనకి యుఎస్ఏ కనిపిస్తుంది. అంటే అమెరికాలో 2024 సంవత్సరంలో మొత్తం బిలియనర్స్ ఎంతమంది ఉన్నారు? 813 మంది ఫస్ట్ ర్యాంక్గా వస్తుంది. తర్వాత చైనా వస్తుంది. చైనాలో ఎంతమంది బిలియనర్స్ ఉన్నారు? 473 మంది ఉన్నారు. అలాగే థర్డ్ పొజిషన్లో ఇండియా ఉంది. ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఎంతమంది ఉన్నారు 2024లో అంటే 200 మంది ఉన్నారు. దీని తర్వాత ఫోర్త్ పొజిషన్లో జర్మనీ వచ్చింది. జర్మనీలో ఎంతమంది ఉన్నారు? 140 మంది ఉన్నారు బిలియనర్స్. అలాగే ఫిఫ్త్ పొజిషన్లోకి రష్యా వచ్చింది. రష్యాలో ఎంతమంది ఉన్నారు? 115 మంది బిలియనర్స్ ఉన్నారు. ఇక సిక్స్త్ పొజిషన్లోకి వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్లో 2024లో 96 మంది బిలియనర్స్ ఉన్నారు. అలాగే ఇటలీ 7th పొజిషన్లో ఉంది 84 మంది బిలియనర్స్తో. అలాగే కెనడా 8వ పొజిషన్లో ఉంది 64 మంది బిలియనర్స్తో. ఫ్రాన్స్ 9వ పొజిషన్లో ఉంది 62 మంది బిలియనర్స్తో. అలాగే బ్రెజిల్ 10వ పొజిషన్లో ఉంది 56 మంది బిలియనర్స్తో. ఇది టాప్ 10 కంట్రీస్ విత్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్. సరే, వీళ్ళు 2024లో వీళ్ళు టాప్లో ఉన్నారు. బట్ వాట్ అబౌట్ 2020లో వీళ్ళ పరిస్థితి ఏంటి? 2020లోకి వచ్చేసరికి టాప్లో అమెరికా అలాగే ఉంది, కానీ అప్పుడు నెంబర్ ఆఫ్ బిలియనర్స్ 614. అంటే 614 నుంచి ఇప్పుడు 813 వరకు పెరిగారు. ఇది అనాలిసిస్ మనం నెక్స్ట్ స్లైడ్లో కూడా చూద్దాము, టాప్ 5 కంట్రీస్ది. బట్ అప్పుడు ఇప్పుడు కూడా 2020లో కూడా అమెరికాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఉన్నారు. తర్వాత స్థానం చైనాదే. చైనాలో అప్పుడు 456 మంది ఉండేవారు, ఇప్పుడు 473 వరకు వచ్చారనమాట. సో మూడో పొజిషన్లో జర్మనీ ఉండేది. 2020లో థర్డ్ పొజిషన్లో, అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ పొజిషన్లో థర్డ్లో జర్మనీ ఉండేది. ఆ జర్మనీని మనము క్రాస్ చేసి థర్డ్ పొజిషన్లోకి ఇండియా వచ్చింది. సో అప్పుడు జర్మనీలో ఎంతమంది ఉన్నారు? 2020లో 107 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 140 మంది ఉన్నారు. సో జర్మనీ థర్డ్ పొజిషన్లో ఉండేది 2020లో. ఫోర్త్ పొజిషన్లో ఇండియా ఉండేది. ఇండియాలో 2020లో ఎంతమంది బిలియనర్స్ ఉన్నారు? 102 బిలియనర్స్ మాత్రమే ఉండేవారు. ఎంతమంది పెరిగారు? ఇప్పుడు 200 మంది. ఇప్పుడు 200 మంది బిలియనర్స్ ఉన్నారంటే 98 మంది బిలియనర్స్ 4 ఏళ్ల కాలంలో పెరిగిపోయారు ఇండియాలో. తర్వాత 5వ పొజిషన్లో రష్యా అలాగే ఉంది. రష్యాలో 99 మంది బిలియనర్స్ ఉన్నారు 2020లో. ఇప్పుడు 115 మంది, అంటే అప్రాక్సిమేట్గా 16 మంది బిలియనర్స్ మాత్రమే పెరిగారు. ఇక హాంకాంగ్ అనేది అప్పట్లో, అంటే హాంకాంగ్తో కలుపుకొనే చైనా యొక్క బిలియనర్స్ సంఖ్య లెక్కించడమైంది కాబట్టి దాన్ని మనం లిస్టులోంచి తీసేయచ్చు. ఇక 7th పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ ఉండేదన్నమాట 2020లో. అప్పుడు ఎంతమంది ఉన్నారు యునైటెడ్ కింగ్డమ్లో? 56 మంది బిలియనర్స్ ఉండేవారు.
ఇప్పుడు 96 మంది బిలియనర్స్ అయ్యారు. అంటే 40 మంది బిలియనర్స్ యూకేలో పెరిగారు. విచిత్రంగా మీరు అబ్జర్వ్ చేస్తే యూకే పొజిషన్ ఇప్పుడేం బాగాలేదు, కానీ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ మాత్రం 40 మంది పెరిగారు. వన్ ఆఫ్ ద టాప్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ బిలియనర్స్ పెరగడంలో. ఇది మనం గమనించవలసిన విషయం. సరే, 8వ పొజిషన్ వచ్చేసరికి బ్రెజిల్ వచ్చింది. బ్రెజిల్లో ఎంతమంది ఉన్నారు? 2020లో 45 మంది ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది పెరగలేదు. ఇప్పుడు 56 మంది, అంటే 11 మంది మాత్రమే బిలియనర్స్ బ్రెజిల్లో పెరిగారు. కెనడాలో 2020లో 44 మంది బిలియనర్స్ ఉండేవారు. ఇప్పుడు 64. సో 20 మంది కెనడాలో కూడా బిలియనర్స్ పెరిగారు. 10వ పొజిషన్లో ఫ్రాన్స్ ఉండేది 2020లో. అప్పుడు 39 మంది బిలియనర్స్ ఉంటే ఇప్పుడు 62 ఉన్నారు. అంటే 23 మంది బిలియనర్స్ పెరిగారు. సో 2020కి 2024కి ఈ బిలియనర్స్ సంఖ్య ఇలా మారిందన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే టాప్ 5 కంట్రీస్లో ఇప్పుడు మనము జీడిపి వైజ్ చూసిన వీడియో ఉంది మనం చేసింది. దానిలో టాప్ 5 కంట్రీస్లో 3rd పొజిషన్లో జపాన్ ఉంది. జపాన్, జర్మనీ తర్వాత 5th పొజిషన్లోనే ఇండియా ఉంది. మనము జపాన్ని, జర్మనీని దాటి 3వ పొజిషన్లోకి రావాలని మన యొక్క టార్గెట్ 2030 కల్లా. కానీ ఆశ్చర్యకరంగా నెంబర్ ఆఫ్ బిలియనర్స్లో జపాన్ ఎక్కడా కనపడదు మీకు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కృతికి చిహ్నం. అక్కడ ఎప్పుడు కూడా బిలియనర్స్ అనేది అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్ని చేసేది వాళ్ళు విరుద్ధంగా ఆలోచిస్తారు ఆ సొసైటీలో. సో బిలియనర్స్ పెరగడం వాళ్ళకి ముఖ్యం కాదు, సంపదని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వారి యొక్క సంస్కృతిలో భాగం. అందుకనే మీకు నెంబర్ ఆఫ్ బిలియనర్స్ అనేవారు జపాన్లో పెరగరు, కనపడరు. దాని యొక్క డేటా ఎక్కువగా మనకి వినపడదు. సో ఇప్పుడు ఈ టాప్ 10 కంట్రీస్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటే, సో వీళ్ళ యొక్క జీడిపి ఎలా మారింది అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. 2020 నుంచి 2024కి ఈ యొక్క టాప్ 10 కంట్రీస్ యొక్క జీడిపి ఎంత పెరిగితే ఎంతమంది బిలియనర్స్ వచ్చారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ఈ యొక్క అనాలిసిస్ చేద్దాం. 2020లో యూఎస్ఏ జీడిపి ఎంత ఉండేది? $21.43 ట్రిలియన్ యూఎస్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము. $1 ట్రిలియన్ అంటే మనము ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే, సపోజ్ ఈ రోజున మనకి డాలర్ యొక్క వాల్యూ 84 రూపాయలు ఉందనుకోండి, ఇంటూ 84 లక్షల కోట్లు చేస్తే అది ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక ఈ యొక్క జీడిపి అనాలిసిస్ గురించి మనము చర్చించుకుంటే 2020లో యూఎస్ఏ యొక్క జీడిపి $21.43 ట్రిలియన్ ఉంటే, అదే 2024 వచ్చేసరికి అది $26.85 ట్రిలియన్ పెరిగింది. అంటే ఎంత పెరిగింది? $5.42 ట్రిలియన్ యూఎస్ఏ యొక్క జీడిపి పెరిగింది. ఇక రెండో కంట్రీ వచ్చేసరికి చైనా 2020లో $14.34 ట్రిలియన్ ఉంటే దాని యొక్క జీడిపి 2024 వచ్చేసరికి అది $19.37 ట్రిలియన్ పెరిగింది. అంటే అది కూడా దాదాపు 5.03 ట్రిలియన్ పెరిగిందనమాట. సో ఇక మూడో కంట్రీ ఏది? ఇండియా 2020లో $2.87 ట్రిలియన్ ఉంటే జీడిపి, ఇండియా యొక్క జీడిపి ఇప్పుడు 2024 వచ్చేసరికి $3.73 ట్రిలియన్. వెరీ రీసెంట్గా మనము యూకేని క్రాస్ చేసి మనం 5th పొజిషన్లోకి వచ్చాం. సో మన యొక్క జీడిపి ఎంత పెరిగింది ఈ 4 ఏళ్లలో? $0.86 ట్రిలియన్. ఇది వన్ ఆఫ్ ద నెక్స్ట్ హైయెస్ట్ ఇంక్రీజ్ అనమాట. సో యూకే కూడా పెరిగింది, కానీ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఇండియాలోనే ఎక్కువగా పెరిగారు. దీనికి కారణం ఏంటో కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఇక 4వ పొజిషన్లోకి వచ్చేసరికి జర్మనీ యొక్క జీడిపి 3.86 ఉండేది 2020లో, అది $4.55 ట్రిలియన్ పెరిగింది. ఎంత పెరిగింది? $0.69 ట్రిలియన్ పెరిగింది జర్మనీ యొక్క జీడిపి. అలాగే 5th పొజిషన్లో రష్యా ఉంది.
రష్యా యొక్క జీడిపి 2020లో $1.47 ట్రిలియన్ ఉంటే 2024 వచ్చేసరికి అది $1.92 ట్రిలియన్ పెరిగింది. అంటే $0.45 ట్రిలియన్ రష్యా యొక్క జీడిపి పెరిగిందనమాట. ఆరో పొజిషన్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్ యొక్క జీడిపి ఎంత పెరిగింది? 2020లో $2.83 ట్రిలియన్ ఉంటే 2024 వచ్చేసరికి $3.71 ట్రిలియన్ పెరిగింది. అంటే ఇది కూడా మన ఇండియాకి సమానంగా $0.88 ట్రిలియన్ జీడిపి పెరిగిందనమాట, యూకేది కూడా. అలాగే ఏడో పొజిషన్కి వచ్చేసరికి ఇటలీలో ఉన్న బిలియనర్స్ ఏడో పొజిషన్లో ఉన్నారు. అది ఎంత పెరిగింది? దాని యొక్క జీడిపి 2 ట్రిలియన్లు ఉండేది 2020లో, అది $2.6 ట్రిలియన్ పెరిగింది. అంటే 0.60 ట్రిలియన్ జీడిపి ఇటలీది పెరిగింది. ఇక 8వ పొజిషన్ వచ్చేసరికి కెనడా యొక్క జీడిపి $1.74 ట్రిలియన్ నుంచి $2.21 ట్రిలియన్ పెరిగింది. అంటే $0.47 ట్రిలియన్ మన కెనడా యొక్క జీడిపి పెరిగిందనమాట. ఇక 9వ పొజిషన్ వచ్చేసరికి ఫ్రాన్స్ యొక్క జీడిపి $2.72 ట్రిలియన్ ఉండేది 2020లో, అది $3.34 ట్రిలియన్ పెరిగింది. ఎంత పెరిగింది? 0.62 ట్రిలియన్ పెరిగింది. అలాగే 10వ పొజిషన్ వచ్చేసరికి బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ యొక్క జీడిపి ఎంత పెరిగింది? $1.44 ట్రిలియన్ ఉండే జీడిపి 2020లో, అది 2024 వచ్చేసరికి $1.92 ట్రిలియన్ పెరిగింది. ఇది 0.48 ట్రిలియన్ పెరుగుదల నమోదు చేసుకుంది. సో ఇవి టాప్ 10 కంట్రీస్లో నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఎలా పెరిగారు, అలాగే కంపారిటివ్లీ వాళ్ళ యొక్క జీడిపి ఎంత పెరిగింది అనే విశేషాలు ఈ యొక్క టేబుల్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క టేబుల్ని మనం పరిశీలించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, అమెరికా అండ్ చైనా $5 ట్రిలియన్ 4 ఏళ్లలోనే వాళ్ళ యొక్క జీడిపి పెరిగింది. అలాగే యూకే అండ్ ఇండియా దాదాపుగా $0.88 ట్రిలియన్ ఇది కూడా 4 ఏళ్లలో పెరిగింది. కానీ మనం రీసెంట్గా యూకేని దాటి మనం 5th పొజిషన్లోకి జీడిపిలో చేరుకున్నాం. అయితే నెంబర్ ఆఫ్ బిలియనర్స్ వచ్చేసరికి ఎక్కువగా పెరిగిన వాళ్ళల్లో ఫస్ట్ అమెరికా ఉంటే సెకండ్ ఇండియానే ఉంది. ఎందుకంటే 98 మంది బిలియనర్స్ ఈ 4 ఏళ్లలో ఇండియాలో పెరిగారు. అదే అమెరికాలో అయితే మీకు దాదాపుగా 200 మంది బిలియనర్స్ పెరిగినట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనము అసలు బిలియనర్స్ ఇంతగా ఇండియాలో పెరగడానికి గల కారణం ఏంటి, అలాగే రాబోయే కాలంలో ఇండియా ఇంకా గ్రో అవుతుందని మార్కెట్ యొక్క వర్గాల అంచనా ఎందుకుంది అనే విషయాన్ని కనుక చర్చించుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఇండియా యొక్క మీన్ ఏజ్, అంటే యావరేజ్ ఏజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క మీన్ ఏజ్ గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దీనిలో యుఎస్ఏ యొక్క మీన్ ఏజ్ ఈ యొక్క సంవత్సరంలో ఈ 2024లో చూస్తే దాని యొక్క మీన్ ఏజ్ ఎంత ఉంది? 39.5 ఇయర్స్. అంటే ఆ దేశ జనాభా యొక్క యావరేజ్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఏజ్ 39.5 ఇయర్స్ అమెరికాది ఉంది. అదే చైనాది వచ్చేసరికి 0.3 ఎక్కువ, 39.8 ఇయర్స్, అది సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే మన ర్యాంకింగ్స్ వైజే నేను రాశాను ఇక్కడ, దాని ప్రకారమే చూడండి. 3వ పొజిషన్లో ఇండియా ఉంది కదా బిలియనర్స్లో, దీని యొక్క మీన్ ఏజ్ ఎంత ఉంది? 29.8 ఇయర్స్. ఎంత తేడా ఉందో చూడండి, దాదాపు 10 ఏళ్ల తేడా ఉంది అమెరికాకి కానీ చైనాకి కానీ. అందుకే ఇండియా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యంగ్ పాపులేషన్, యంగ్ బిలియనర్స్. అసలు ఈ బిలియనర్స్ అందరూ ఎందుకు వస్తున్నారు? బికాజ్ హై గ్రోత్ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ స్టార్టప్ మూలాన. ఈ యొక్క స్టార్టప్ టెక్నాలజీ కంపెనీస్ ఏ కంట్రీలో అయితే ఎక్కువగా ఉంటాయో అక్కడ బిలియనర్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్నారు. అవి ఎక్కువగా ఎక్కడున్నాయి? అమెరికాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ పొజిషన్ ఏది? ఇండియా.
అందుకనే సెకండ్లో ఇండియా ఉందన్నమాట. సో ఈ టెక్నాలజీ అనేది, ఈ స్టార్టప్ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది ఈ రెండు కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. సరే, ఇక 4వ పొజిషన్ జర్మనీ యొక్క మీన్ ఏజ్ ఎంత ఉంది? 46.8. చూసారా, జర్మనీ యొక్క ఏజ్ ఇంకా 40 కూడా దాటిపోయింది, 46.8. అలాగే రష్యా యొక్క మీన్ ఏజ్ 40.3 ఇయర్స్. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ 40.6 ఏళ్ళు, వాళ్ళ యావరేజ్ కంట్రీ పాపులేషన్ యొక్క ఏజ్ 40.6. అదే ఇటలీది 48.4, కెనడాది 42.4, ఫ్రాన్స్ది 42.6, బ్రెజిల్ది 34.7. కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళల్లో మనకు బ్రెజిల్ ఉంది, అందుకే ఇవి డెవలపింగ్లో టాప్లో ఉన్నాయన్నమాట. సో 34.7 ఇయర్స్తో బ్రెజిల్ మనకు కొంచెం దగ్గరగా ఉంది. అంటే మనది 29.8 ఇయర్స్ కదా, అది 34.7. సో మిగిలినవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ యొక్క మీన్ ఏజ్ 40 దాటిపోయింది. అందుకే రాబోయే 20 ఏళ్ల వరకు కూడా ఇండియాకి ఏమాత్రం డోకా లేదని నిపుణులు చెప్పుకుంటున్నారు. సో దీన్ని బట్టి మన ఇండియా యొక్క గ్రోత్ మనకి చాలా గ్యారంటీగా ఉంది అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ యొక్క వీడియోని మనం ఇక్కడితో ముగిద్దాం. మరొక వీడియోలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూరి షో.